నమస్కారం. వీబీ న్యూస్కి స్వాగతం. నేను మీ కోట సురేష్. కూచిపూడి భరతనాట్యంలో అలరిస్తున్న చిన్నారి లిఖిత నృత్య ప్రదర్శనలు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో పెట్ట కొంచెం కోతకనం అంటూ చిరుప్రాయంలోనే కూచిపూడి భరతనాట్యంలో తనదైన శైలిలో ప్రదర్శనలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఓ చిన్నారి. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన కొమ్మినేని రమేష్ స్వప్న దంపతుల కుమార్తె 5 ఏళ్ల చిన్నారి లిఖిత గన్నవరం బ్రాంచ్ నారాయణ టెక్నో స్కూల్లో చదువుకుంటూ యూట్యూబ్లో వచ్చే కూచిపూడి భరతనాట్యం చూసి నేర్చుకున్న చిన్నారి లిఖిత ప్రతిభ చూసిన స్కూల్ ప్రిన్సిపల్ భాషా ప్రోత్సాహంతో కొమ్మినేని లిఖిత భరతనాట్యం కూచిపూడి నృత్య ప్రదర్శనలో శిక్షణ పొంది మండలంలోని వివిధ దేవాలయాల్లో ప్రదర్శనలు ఇస్తూ అందరినీ అలరిస్తోంది. ప్రస్తుతం కూచిపూడి భరతనాట్య గురువులు వనజా చంద్రశేఖర్, భరతనాట్య గురువులు ప్రసాద్ వద్ద శిక్షణ పొందుతున్న ఈ చిన్నారి లిఖిత వినాయక వేడుకల సందర్భంగా పలు దేవాలయాల్లో కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు చేస్తూ భక్తుల మనసును రంజింపజేస్తోంది. హైదరాబాద్, రాజమండ్రి, నూజివీడులోని పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో దేవాలయాల్లో గన్నవరంలోని హనుమాన్ టెంపుల్, సాయిబాబా మందిరం, ఆత్కూరులోని కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఇలా వివిధ నవరాత్రుల సందర్భాల్లో హైదరాబాద్, రాజమహేంద్రవరం, గన్నవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, నూజివీడు, బెంగళూరు, చెన్నై ఇలా ఇప్పటివరకు 74 ప్రదేశాల్లో తన ప్రతిభను పలు చోట్ల కూచిపూడి భరతనాట్య నృత్య ప్రదర్శనలో లిఖిత పిన్న వయసులోనే తన హావభావాలతో నృత్య కళకు జీవం పోస్తూ తిరుపతి దేవస్థానం నుంచి శ్రీకృష్ణ దేవరాయల అవార్డు తీసుకోవడం, అలాగే నంది అవార్డు, తెలుగు బుక్ లింక్ ఆఫ్ రికార్డ్ మరియు మిరాకిల్ వరల్డ్ రికార్డులతో పాటు పలు అవార్డులు కైవసం చేసుకున్న చిన్నారి లిఖిత స్కూల్లోనే అందరినీ అలరింపజేస్తోంది. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా పొట్టుబాటు గాయత్రీదేవి ఆలయంలో చిన్నారి ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇలాంటి పిల్లలను మనం ప్రోత్సహించాలని స్కూల్ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ ఏదైనా సపోర్ట్ ఉంటే లిఖిత ఇంకా బాగా నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తోందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ చిన్నారి ఎదిగిన కొద్దీ తాను నేర్చిన నృత్య కళలో మరింత రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరూ ఆకాంక్షిస్తూ చిన్నారి లిఖితకు శుభాశీస్సులు అందజేశారు. పేరు లిఖిత, బొమ్మినేని లిఖిత. ఏ ఊరు నుంచి? గన్నవరం. మీరుండేది ఏ ఊరు? ఏ స్కూల్లో చదువుతున్నారు? నారాయణ టెక్నో స్కూల్, బి సెక్షన్, గన్నవరం బ్రాంచ్. మీకు ఇది నాట్యాన్ని ఎన్నాళ్ళ నుంచి మొదలు పెట్టారు? 2 years. మీరు ఇది ఎలా నేర్చుకున్నారు? యూట్యూబ్. మీ గురువు గారి పేరు? వేదం నాయుడు గురు. యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు డాన్స్ నేర్చుకున్నారా? అన్ని పాటలు వేస్తారా? అందరూ ఏమంటారు మీరు డాన్స్ చేసినప్పుడు? వావ్ వావ్ అని అంటారా? పాప యూట్యూబ్నే గురువుగా చేసుకుని ఇప్పటి వరకు 75 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి. నంది అవార్డు, తెలుగు లింక్ బుక్ రికార్డు, ఈకిడ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు, చెన్నై, బెంగళూరు, తమిళనాడు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇలా చాలా ప్లేసెస్లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందరూ అప్రిషియేట్ చేస్తారండి. యూట్యూబ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అందరూ ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు పాపకి. పాప ఎందుట్లో డాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినా టాప్ 5లోనే వస్తుందండి. స్కూల్ నుంచి కూడా పాపకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ప్రిన్సిపల్ సారు భాషా గారు చాలా ఎంకరేజ్ చేస్తారు, క్లాస్ టీచర్స్ కూడా. పాపకి ఇంకా కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్లగలుగుతాం. అంటే గవర్నమెంట్ తరఫున అంటే ఈ పాపకి కోరిక ఏంటంటే సీఎం గారి ముందు తను పర్ఫామ్ చేయాలని, లోకేష్ గారి ముందు కూడా పర్ఫామ్ చేయాలని తన కోరిక. రీసెంట్లీ మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఎర్లగడ్డ వెంకట్రావు గారి ముందు కూడా పర్ఫామ్ చేసింది. తన కోరిక ఆ రోజు చెప్పలేకపోయింది, ఇప్పుడు మీ ముందు చెప్పుకోగలుగుతుంది. తనకు అవకాశం ఇప్పించగలిగితే చాలా హ్యాపీ అండి.